హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగానే ఉన్నారనుకుంటాను. ఈరోజు మనము నుమాయిష్‌కి వచ్చున్నామండి. ఇప్పుడు ప్రెజెంట్ నేనంతా నుమాయిష్ బయటే ఫుట్‌పాత్ మీద ఉన్నవి చూపిస్తున్నానండి. వీరు ఎక్కడెక్కడ ఏదో వేరే వేరే స్టేట్స్ నుంచి ఇక్కడికొస్తారు నుమాయిష్ టైంలో. వాళ్ళ దగ్గర ఏమైతే ఉంటాయో అవి ఇక్కడ ఫుట్‌పాత్ మీద పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారు. ఇలా నాకు 2023 అండ్ 24లో ఒక అమ్మాయి ఆ 2 ఇయర్స్ ఆవిడ మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ పెట్టుకొని అమ్ముకుంటూ ఉండేది. బట్ ఈసారి కూడా అమ్మాయి కోసం చూశాను. కనిపించలేదు ఆవిడ. ఓకే. వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ ఇక్కడ పెట్టుకొని చాలా తక్కువ ధరకే అమ్ముతూ ఉంటారు. వాళ్ళు చెప్పేదే తక్కువ. ఇంకా బార్గెన్ కూడా చేస్తారు మనోళ్ళు. అది బార్గెన్ మన జన్మ హక్కు కదండీ! సో, చెయ్యొచ్చు. అలాగే ఇప్పుడు మనము గాంధీ గేట్ నంబర్ 1 నుంచి మనము నుమాయిష్ లోపలికి ఎంటర్ అవుదామండి. ఇక నుమాయిష్ లోపల ఎలా ఉందో, ఏంటో మొత్తం నేను మీకు క్లియర్‌గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అండి, ఈరోజు క్రౌడ్ చాలా హెవీగా ఉన్నారు. చాలా చాలా క్రౌడ్ ఉంది. ఇంత క్రౌడు నేను 2 ఇయర్స్ నుంచి, 3 ఇయర్స్ నుంచి వస్తున్నాను. బట్ ఇంత క్రౌడ్ నేనైతే ఎప్పుడు చూడలేదండి. అంత హెవీ క్రౌడ్ ఉన్నారు. సో, ఇప్పుడు షాప్స్‌లోకి వెళ్ళి దాని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ ఎంత? అని అడిగే మూమెంటే లేదండి. నడవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సో, ఉన్నది ఉన్నట్టు న్యాచురల్‌గా ఎలా ఉందో అలాగే చూపిస్తూ వెళ్ళే ప్రయత్నం చేస్తానండి. అంతేగాని షాప్స్‌లోకి వెళ్ళే రేట్స్ ఎంతో అడిగే ప్రయత్నమైతే నేను చేయలేను. మీరు చూస్తున్నారు గదా! క్రౌడ్ ఎలా ఉన్నారో. అదండి మూమెంటు. ఓకే. ఇక్కడ దోస హౌస్. సో, లోపలికి వెళ్లి దోస ఎంత అని కూడా అడిగే మూమెంట్ లేదండి. చూడండి. బయట చూడండి ఎలా కూర్చొని అందరూ హ్యాపీగా తినేస్తున్నారు. భలే క్రౌడ్ ఉంది. మస్తు క్రౌడ్ ఉన్నారు. సో, ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి. కోఆపరేట్ చేయండి నాకు. ఓకేనండి? థాంక్ యూ అండి. వెజ్‌తో పాటు నాన్ వెజ్ రెస్టారెంట్స్ కూడా నుమాయిష్‌లో ఉన్నాయండి. చూడండి ఇక్కడ షవర్మా. షవర్మా దొరుకుతుంది. కబాబ్స్ దొరుకుతాయి. ఆఫ్‌కోర్స్ పిస్తా హౌస్ అంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్‌గా పెడుతూనే ఉంటారు. అలాగే వెజ్ ఐటెమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. సో, తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీరెక్కడికైనా వెళ్ళండి. ఏదైనా వేరే ఊరికి వెళ్ళండి. ఫస్ట్ మనం వెతుకులాడుకునేది ఎక్కడ మంచి హోటల్ ఉంది, మంచి భోజనం ఎక్కడ దొరుకుతుంది అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఒక రెస్టారెంట్ ఉందండి. ఇక్కడ చాట్, పావ్ బాజీ, పానీపూరి, ఇంకా పూరి ఇవి కూడా ఇక్కడ దొరుకుతున్నాయండి. చూడండి జనాలు తినేందుకు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో వాళ్ళ ఆర్డర్స్ ఎప్పుడు వస్తాయని. ఇది కబాబ్ షాప్ అండి. ఇక్కడ కూడా జనాలు తమ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సరే తింటూ ఎంజాయ్ చేయడం అనేది చాలామందికి ఇష్టం ఉంటుంది. కోర్స్ నేనైతే నాన్ వెజ్ ఫుడ్ బయట అయితే నేను కంప్లీట్ దాన్ని అవాయిడ్ చేస్తానండి. కోర్స్ నేను ఇంట్లో కూడా చాలా తక్కువగానే నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటాను. మేబీ మంత్లీ 1 ఆర్ 2 టైమ్స్ మాత్రమే నాన్ వెజ్. అది చాలా సింపుల్గా తీసుకుంటానండి నేను. అందులో చికెన్ తీసుకోను. ఓన్లీ మటన్ అయితేనే నాకు కొంచెం ఇష్టంగా ఉంటుంది. హౌస్ ఈ హలీం గురించి రంజాన్ టైంలో పేపర్స్లో వేసేవాళ్ళు. ఈ హలీం అంటే నేను భయంకరమైన స్వీట్ అనుకున్నానండి. ఇది తినేంత వరకు కూడా దాని టేస్ట్ ఇలా ఉంటుందని నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను హలీం తిన్నప్పుడు అరే ఏందిరా బాయ్ హలీం అంటే ఏంటో చాలా సూపర్గా చెప్పుకునేవాళ్ళు కదా ఇదేంది ఇలా ఉంది అనుకున్నాను. బట్ హలీం అంటే నేను పెద్ద స్వీట్ అని చెప్పి నేను అనుకున్నానండి. ఇది కేరళ స్పెషల్ మ్యాంగో కులుక్కి అంటారండి దీన్ని. అది చూడండి ఆయన గారు ఎలా తయారు చేస్తున్నారు దాన్ని. ఇవి ఎక్కువగా పబ్కి వెళ్ళిన వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. అక్కడంతా కాక్టైల్ కలిపి అలా ఇస్తూ ఉంటారు. పబ్కి వెళ్ళిన వాళ్ళకైతే అది తెలుస్తూ ఉంటుంది. దీని టేస్ట్ అయితే ఎలా ఉంటుందో. అరే బాయ్ కొట్టిన కాడి చాలు రే బాయ్ ఇవ్వు బాయ్. మొత్తానికి
ఏదో ఇచ్చే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారండి. ఈ స్ట్రీట్ అంతా రోడ్డుకు 2 సైడ్స్ మొత్తం డ్రై ఫ్రూట్ షాప్స్ ఉన్నాయండి. వీళ్ళు కాశ్మీర్ నుంచి వచ్చారు. వీళ్ళు అమ్మే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ మనకు కూడా దొరుకుతాయండి. బట్ వీళ్ళ దగ్గర స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సాఫ్రాన్ ఒరిజినల్ అండి. అది చాలా మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది, ఘుమఘుమలాడిపోతూ ఉంటుంది స్మెల్. అది చాలా బాగుంటుంది సాఫ్రాన్. మీరు ఇక మిగతా అన్నీ ఇవి అంజీరా కానివ్వండి, బాదాం, పిస్తా లైక్ దట్ ఇవన్నీ మనకు ఇక్కడ కూడా దొరుకుతాయి. రోడ్డుకు మొత్తం అటు ఇటు ఇవన్నీ మొత్తం డ్రై ఫ్రూట్స్ షాప్స్ అండి. మీరు ఇక్కడ ట్రై చేయొచ్చండి. ఒకే చెట్టుకు చెందిన బాదం అయితే చాలా కాస్ట్ ఉంటుందండి. అది మేబీ కేజీ వచ్చి 3000 to 3500 దాకా ఉంటుంది. అంత కాస్ట్ ఉంటుంది. లేదు రకరకాల చెట్లవి కలిసిన బాదం అయితే కాస్ట్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మోస్ట్లీ మనమందరం వాడేది ఆ బాదామే వాడుతున్నాం. నేను అడిగాను, ఏంటి ఒకే చెట్టు బాదం అంత కాస్ట్ ఎందుకు ఉంటుంది, అన్ని కలిస్తే కాస్ట్ తక్కువగా ఎందుకు ఉంటుంది అని అడిగాను. అని అన్నారు, అన్ని రకాల బాదం కలిస్తే దాని క్వాలిటీ తగ్గిపోతుందండి, చేదు కూడా వస్తూ ఉంటుంది. సో అందుకోసం అంత తక్కువగా ఇస్తాము. బట్ ఒకే చెట్టుకైతే దాని స్మెల్ వేరుగా ఉంటుంది, దాని టేస్ట్ వేరుగా ఉంటుంది. అందుకోసమే అది అంత కాస్ట్ అని చెప్పి చెప్పుకొని వచ్చారండి.